అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరికీ నమస్కారం అండి. ఇది నా సెకండ్ మూవీ. అలగలి బేడ, అలగలి బోయ తెలుగులో. అలగలి బేడ అంటేనే అక్కడ ఒక స్వాభిమానం, ఒక భక్తి. అది లెసన్లో కూడా పెట్టారు, ఎస్ఎస్ఎల్సి సిలబస్లో కూడా అది పెట్టారు. ఇది 1857లో ఒక జరిగే కథ. ఏదో హిస్టరీలో 1857లో జరిగింది. ఇది కర్ణాటకలో ఫస్ట్ ఇండిపెండెంట్ వార్, ఇండియాలోనే ఫస్ట్ ఇండిపెండెంట్ వార్ ఆఫ్టర్ సిపాయి దంగే అయినాక. ఫస్ట్ నేను కొన్ని బుక్లు అవి చదువుతూ ఉంటే ఎక్కడో ఒక లైన్ ఇది తగిలింది నాకు. అది మళ్ళీ దాన్ని సెర్చ్ చేశాను, యూట్యూబ్లో అవి సెర్చ్ చేశాను. తర్వాత ఆ లెసన్ సిలబస్ కూడా చదివాను. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఏమి ఇది ఇంత ఫైర్, స్వాభిమానం, జస్ట్ ఒక వెపన్ వద్దు అని ఇచ్చేసి నింటే ఒక విలేజ్ ఒక 450-460 మెంబర్స్ బతికేవాళ్ళు. కానీ వాళ్ళు అలా ఇయలేదు. నువ్వు వచ్చి అడిగితే నేనేంట్రా ఇచ్చేది, నా వెపన్ను అని అలా గొడవ స్టార్ట్ అయింది. అది చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. అంతా సెర్చ్ చేసి ఇది ఒక మంచి స్ట్రాంగ్ కంటెంట్ చేయాలని హార్డ్ వర్క్ చేసి తర్వాత అలగలి విలేజ్కి వెళ్ళాను. విలేజ్లో ఆ ఫ్యామిలీస్ మరీ మొమ్మక్కలు ఏనంత తెలుగులో మనవసంతాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. బాల, జడగ, రామ, భీమ, హొన్ని, రామి, ఇవన్నీ రియల్ క్యారెక్టర్స్, అలగలిలో వచ్చే రియల్ క్యారెక్టర్స్. వాళ్ళ ఇంటికంతా వెళ్ళాము, వాళ్ళ ఇంటికంతా వెళ్ళాము. వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన వెపన్లు ఇప్పుడు కూడా ఒక గుడిలా, ఇంటి లోపలనే చిన్న ఒక గుడిలా వెపన్లు పెట్టారు. అప్పుడు గొడవ ఉండేది. తర్వాత వాళ్ళు పోరాడిండే రోడ్లు అంతా చూపించారు. ఇక్కడ మా తాతగారిది బ్లడ్ ఇక్కడ వెళ్ళింది అని చెప్తూ ఉన్నారు. ఒక 4-5 సార్లు వెళ్ళాను. వెళ్ళి అక్కడే కథ రాసుకొని, స్క్రిప్ట్లు అంతా రాసుకొని వచ్చా. సబ్జెక్ట్ ఏమో రెడీ అయింది. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళా. అంటే ఇప్పుడు ఇంత హెవీ కమర్షియల్గా ఉండలేదు అప్పుడు. ఒక చిన్నగా చేసుకొని, కానీ ఎవరీ సీన్ దమ్ము కమర్షియల్గా ఉండలేదు, దమ్ముగా అలాగే వెళ్ళి ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యా. బడ్జెట్ ఎంత అన్నారు. సార్ ఒక 3 crore అన్నాను. చెప్పు అన్నారు. ఒక 5 minutesలో నేనేం చేసుకున్నానో ఒక చిన్నగా ఆ లైన్ ఒక 5 minutesలో చెప్పానండి. చెప్తే ఇది 3, 5, 10 అలా చేసే మూవీ కాదు ఇది. అలగలి బోయ, అలగలి బేడ అంటే అది వేరేలా చేద్దాము, మంచిగా చెయ్యి, ఎవరీ సీను కమర్షియల్గా చేసుకొని చెయ్యి అన్నారు. వాళ్ళ ఆఫీస్లోనే 1 year ఒక టీమ్, రైటర్స్ అంతా టీంని కూర్చోపెట్టి ఏమి ఆ సీన్లు నేను చేశానో మొత్తం కమర్షియల్గా చేశాము. ఆ సీన్లని చేసి ఒక వావ్ అనిపించేలా ఒక అన్ని జనాలకి రీడింగ్ ఇచ్చాను. ఇచ్చి సరిగా ఉంది, ఒక ఫైర్లా ఉంది అని ఫైనల్ అయ్యి అలా షూట్కి వెళ్ళాము. ఫస్ట్ థ్యాంక్స్ మన ప్రొడ్యూసర్కే వెళ్ళాలి. తర్వాత మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కూడా వెళ్ళాలి. నెక్స్ట్ మన డిఓపి గారు, డైరెక్టర్కి ఇంకో ఫేస్ డిఓపి. ఇప్పుడు మేము జనాలకి ఒక విషయాన్ని బాగా వెళ్ళాలని ఎంత బాగా కథలు రాసుకుంటామో, డిఓపి కూడా వాళ్ళు ఆ ఫ్రేమ్లు, ఆ లైటింగ్స్లో, ఆ గ్రేడింగ్, డిఐ అంత బాగా చేశారు. అందుకని ఇంత బాగా రిచ్గా వచ్చింది. తర్వాత మన డాలీ సారు, వాళ్ళకు జస్ట్ ఒక మెయిల్ పంపాను, సబ్జెక్ట్ ఈ స్టోరీ ఇలా ఉంది అని. వాళ్ళకు మెయిల్ వెళ్ళింది. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు వెళ్ళి మీట్ అయ్యారు. మీట్ అయితే ఈ సబ్జెక్టు ఊరికే అలా ఇలా చేసే సబ్జెక్ట్ కాదండి, షర్టు ఇప్పి ఇసిరేసి చేసే సబ్జెక్ట్ ఇది అని. ఒక 8 to 10 months మంచి బాడీ, జడగా అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని ఆ క్యారెక్టర్కి రెడీ అయ్యి చేశారు. తర్వాత మేడం
మేడం కూడా సప్తమి మేడం కూడా ఒక వెళ్ళి ఇంట్లో స్క్రిప్ట్ చెప్పాను. వాళ్ళ నాన్నకి ఆ ముందు ఆ స్టోరీ అంతా తెలుసు. వాళ్ళ నాన్న పెద్ద ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళు నేను ఈ సబ్జెక్టులంతా తెలుసు నాకు అని, చాలా బాగుంది అని ఒప్పుకున్నారు. ఆ క్యారెక్టర్ హొన్ని అనే క్యారెక్టరు, మళ్ళీ జడగా అనే క్యారెక్టర్ని ఎంత బాగా చేశారంటే మేడం కూడా బాగా అద్దురిగా చేశారు. నెక్స్ట్ మన మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు 40% షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ స్కెడ్యూల్లో మైసూర్లో చేసాము, మొత్తం బ్రిటిష్ ఎపిసోడ్లు అది. మన డిఓపి గారు శివేంద్ర గారు మంచి లైటింగ్స్, దానికి ఒక కలర్ ప్యాటర్న్ చేసి బాగా విజువల్స్ని తీసిచ్చారు. సెకండ్ స్కెడ్యూల్లో జైల్ ఎపిసోడ్, ఆ జైలు మొత్తం సెట్ వేసి ఒక జైల్ షూట్ అయింది. మళ్ళీ థర్డ్ స్కెడ్యూల్ ఒక నెలమంగళలో ఒక బ్రిటిష్ ఆఫీసు సెట్ వేసాము, అది కూడా అయింది. తర్వాత ఒక 6 ఎకర్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక మొత్తం అలగలి విలేజ్ని క్రియేట్ చేశాము. మొత్తం సెట్ వేసి అలగలి ఆ విలేజ్ సెట్ వేసి మొత్తం ఏమేమి అందులో వచ్చే వెపన్లు అవన్నీ పెట్టి ఒక డే ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఓవరాల్ ఒక 40% షూట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిన తర్వాత సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అయితే ఇంక మొత్తం ఒక మార్చ్ ఏప్రిల్లో ఫినిష్ చేయాలని ఒక ప్లాన్ ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్